హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. ఈరోజు డేటు 10 అనమాట. ఆహ్, చాలామంది అడుగుతున్నారు సంక్రాంతికి ఎప్పుడొస్తున్నారు లక్ష్మి జర్నీ వ్లాగ్ కోసం వెయిటింగ్ అని. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి మేము ముందుగా టికెట్స్ బుక్ చేసుకోలేదనమాట. నేను సంక్రాంతికి 2 డేస్ ముందు వెళ్ళడం, యూపీ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఎందుకంటే పిల్లలకి ముందుగానే ఇక్కడ వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు గదండీ డిసెంబర్‌లోనే. ఆ టైంలోనే వెళ్ళిపోయేదాన్ని. ఈసారి ఇంక లేట్ అయిందనమాట వెళ్ళడం. సో, కొన్ని కారణాల వల్ల ముందు వెళ్ళలేకపోయాను. అయితే టికెట్స్ కూడా ముందుగా బుక్ చేసుకోలేదు. అందుకనే ఎప్పుడొస్తున్నారు అని అడిగిన ప్రతిసారి నేను వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. ఆహ్, ఈరోజు అంటే రేపు ఆహ్, బయలుదేరదాం అనుకుంటున్నాం. ఈరోజు తత్కాల్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నామండి. తత్కాల్ టికెట్స్ ఒకరోజు ముందు ఇస్తారు గదా! 10:00 ఏమో ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఆహ్, అవి దొరకాలి అని కోరుకుంటున్నాను. మాక్సిమం 90% దొరుకుతాయండి. సో, దొరికితే గనక రేపు మాకు జర్నీ ఉందనమాట. సండే జర్నీ ఉంది. ఆహ్, 10:15 కల్లా మాకు టికెట్స్ దొరికాయా లేదా, వస్తున్నామా లేదా అనేది తెలిసిపోతుంది. 90% దొరుకుతాయనే అనుకుంటున్నాను. సో, అదనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, ఊరొస్తున్నామా లేదా అనేది ఈ వీడియోలోనే చెప్తాను. సో, ఇప్పుడైతే టైము 9:00 అయిందండి. సో, ఈరోజు శనివారం గదా! మార్నింగ్ లేచిన వెంటనే హెడ్ బాత్ అయితే చేసేసాను. అసలిక్కడ మార్నింగ్ లేవడమే కష్టం అనుకుంటే, ఈ హెడ్ బాత్ చేయడం అనేది ఒక పెద్ద ఆహ్, ఏమంటారు టాస్క్ లాంటిదనమాట. బయట ఫుల్ మంచు పట్టేసుందండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఆ మంచు విడుస్తుందనమాట. ఇంకా చెప్పాను గదా! లాస్ట్ 1, 2 వీడియోస్‌లో జనవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ అసలు ఎండ రావట్లేదండి. మంచు ఫుల్ పట్టేసి ఉంటుందనమాట. హెవీ కోల్డ్ చాలా ఎక్కువుంది. ఆహ్, సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే నేను కిచెన్‌లోకొచ్చానండి. హెడ్ బాత్ చేసేసాను. పూజ ఇంకా చేసుకోలేదు, చేసుకోవాలి. కిచెన్‌లోకొచ్చాను. ఫస్ట్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి బొబ్బర్లు నేను లాస్ట్ టైమ్ ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు బొబ్బర్ల పప్పు తెచ్చుకున్నాను కదండీ! వాటితో అసలు బొబ్బరు వడలే తయారు చేయలేదనమాట. అర్జున్ అస్తమానం అడుగుతున్నారు, "బొబ్బర్లు తెచ్చావు గానీ అసలు వడలే వేయలేదు" అని. సర్లే ఇంకా ఈరోజు వేద్దామని రాత్రి నానబెట్టాను. బొబ్బర్లు, అలాగే మినపప్పు 2 కలిపి నానబెట్టానండి. సో, రుబ్బేసాననమాట. మళ్ళీ కరెంట్ పోతుందేమో అని ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఈ పిండి రుబ్బేసి నేను స్నానం చేయడానికి వెళ్ళాను. సో, వడలైతే వేస్తాను ఈరోజు. బొబ్బర్లు లేదంటే అలసందలు అని కూడా అంటారు కదండీ! సో, అలసంద వడలనమాట. ఇప్పుడు ఈ వడలు వేసేసి తర్వాత పూజ చేసుకుంటాను. పూజ రూమ్‌లోకైతే వెళ్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ వ్లాగ్ ఎంత వరకు వీలైతే అంతవరకు షూట్ చేస్తానండి. 10:15కి మా హస్బెండ్ ఫోను చేసి చెప్తారనమాట టికెట్ దొరికిందా లేదా అనేది. సో, మాక్సిమం దొరుకుతుంది. ఇంకా ఆ న్యూస్ విన్న తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. అలాగే బట్టలన్నీ కూడా తీయాలనమాట. అంటే సర్దుకునే బట్టలు రేపు ఊరు తీసుకువెళ్ళే బట్టలన్నీ కూడా తీసి ఒక పక్కన పెడతాను. అర్జున్ వచ్చిన తర్వాత సర్దుతారు. అండ్ నేనింకా ఆహ్, ఐబ్రోస్ చేయించుకోవాలి. లాస్ట్ టైమ్ ఊరు వెళ్ళినప్పుడు చేయించానండి ఐబ్రోస్. అంటే ఊరు వెళ్తున్నప్పుడు మాత్రమే చేయిస్తాననమాట. సో, ఐబ్రోస్ చేయించాలి. ఇంకా నిన్న కిచెన్ మొత్తం కొంచెం నీట్‌గా సర్దుకున్నాను. అంటే ఈరోజు టికెట్స్ దొరికేస్తాయనే నమ్మకంతో కొన్ని కొన్ని పనులు నిన్నే కంప్లీట్ చేసుకున్నాను. ఆహ్, ఇంకా ఈరోజు బట్టలు సర్దుకోవడం, ఇంకా బెడ్‌రూమ్ అవి కొంచెం నీట్‌గా సర్దుకుని వెళ్తాను. మళ్ళీ వచ్చేటప్పటికి ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదండీ! అందుకని రూమ్స్ అన్నీ కూడా కొంచెం నీట్‌గా సర్దేసుకుంటాను. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. సో, ఈ వడల్లోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది. ఆనియన్స్ అలాగే ఏమైనా ఆకుకూరలుంటే గనక సన్నగా కట్ చేసేసి వేసుకుంటే చాలా బావుంటాయండి ఈ అలసంద వడల్లో. మా పిల్లలు అది ఆకుకూర వేస్తే తింటారు గానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తే తినరనమాట. వాళ్ళు ప్లెయిన్‌గా వేయమంటున్నారు. వాళ్ళకి కొన్ని ప్లెయిన్‌గా వేస్తాను. మేమైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర సో, ఇవన్నీ వేసుకుంటాం. ఆకుకూరలు లాంటివి వేస్తే టేస్ట్ బావుంటాయి. హెల్తీ అలాగే
కొంచెం మనకి క్రిస్పీగా గుల్లగా వచ్చినట్టు అనిపిస్తాయండి, బాగుంటాయి. తోటకూర పాలకూర లాంటివి ఉంటే కనుక వేసుకోవచ్చు. పిల్లల కోసం ఫస్ట్ ప్లెయిన్గా కొన్ని వేస్తున్నాను, ఆనియన్స్ ఏమి వేయకుండా. బాగా వస్తున్నాయండి, ఎందుకంటే ఇందులో నేను మినప్పప్పు వేసాను అనమాట. ఒక గ్లాస్ బొబ్బర్లకి హాఫ్ గ్లాస్ అట్లా మినప్పప్పు వేసాను. మినపప్పు వేస్తే ఏంటంటే మనకి చాలా బాగుంటాయి అన్నమాట. పైన క్రిస్పీగా ఉంటాయి, బాగా వస్తాయి. ఇందులో నేను పెసరపప్పు కూడా వేద్దాం అనుకున్నాను, ఇంకా ఎందుకులే అని వేయలేదన్నమాట. కొంతమంది శనగపప్పు వేసుకుంటారండి, పచ్చి శనగపప్పు. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మనం శనగపప్పు నానబెట్టి పైన వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మనకు ఆ శనగపప్పు తగులుతూ బాగుంటాయి. నేనైతే ఇప్పుడు మినప్పప్పు వేసాను అనమాట. మనకి కొంచెం ఆ గారెల టేస్ట్ కూడా వస్తాయి, బాగుంటాయి. ఇంక ఈరోజు శనివారం కదండి, చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వింటర్లో పూజ దగ్గరికి పువ్వులు ఉండవన్నమాట. బయట కూడా చెప్పాను కదండి, పెద్దగా పువ్వులు అవి దొరకవు, బంతి పువ్వులు దొరుకుతాయి. అందుకనే నేను ఇంకా తీసుకురాను. పార్క్లోనే చాలా పువ్వులు ఉంటాయండి నార్మల్ డేస్లో అయితే. వింటర్లో అయితే మాత్రం పువ్వులు దొరకడం కష్టం, నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి. ఇంకా వింటర్లో పువ్వులు లేకుండానే పూజ చేసుకోవాల్సి ఉంటుంది, తప్పదు. ఇంకా వడలు వేసాను కదండి, ఆ వడలు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఈరోజు చాలా రోజుల తర్వాత మార్నింగే ఎండ వచ్చిందండి. ఇప్పుడు టైము 10:30 అవుతుందన్నమాట. 10:30కే చక్కగా ఎండ అయితే వచ్చింది. ఇప్పుడు టైం దగ్గర 11 అవుతుందండి. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి దేవుని దగ్గర అంతా కూడా సర్దుకున్నాను అనమాట. దేవుడి దగ్గర సర్దుకుని అవన్నీ కూడా క్లీన్ చేసి అప్పుడు పూజ చేసుకున్నాను. సో అందుకని లేట్ అయిపోయింది. పిల్లలకి ఫస్ట్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను కదండి. ఇప్పుడు మేము ఆనియన్స్ అన్నీ వేసుకుని, పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ వేసుకుని వడలు అయితే వేస్తున్నాను. అర్జున్ ఇప్పుడే ఫోన్ చేశారండి, టికెట్ దొరికిందంట. మ్యాక్సిమం దొరుకుతుందండి ఇక్కడ నుంచి. ఈ తత్కాల్ టికెట్స్ 10 o'clockకి ఓపెన్ అవుతాయి అన్నమాట, ఒకరోజు ముందు ఇస్తారు. ఇవి ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఆన్లైన్లో మనం ఓపెన్ చేసేటప్పటికే బుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని అర్జున్ ఏం చేస్తారంటే తత్కాల్ టికెట్స్ తీసుకోవాల్సి వస్తే కనుక ఇక్కడ బబీనా అనే ఊరు ఉంది కదండి, అక్కడికి వెళ్ళి తీస్తారనమాట. ఇంకెక్కడి నుంచి మన ఆంధ్ర వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఝాన్సీ అక్కడికంటే కూడా ఇక్కడ వెంటనే దొరికేస్తాయండి. బబీనా రైల్వే స్టేషన్లో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ నుంచి టికెట్స్ దొరికేస్తాయి. అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను టికెట్స్ దొరికేస్తాయి అని. సో టికెట్స్ అయితే దొరికినాయి ఏంటండి. రేపు బయలుదేరుతున్నాం అనమాట. రేపు ఎక్కడికి వెళ్తున్నాం చిన్నమ్మ? ఊరు. ఎందుకు వెళ్తున్నాం ఊరు? పండగ చేసుకోవడానికి. మీరందరూ వస్తున్నారా? అడుగు. మీరందరూ వస్తున్నారా? మేము మీ ఊరు వెళ్తున్నారా సంక్రాంతికి? మీరు ఊరు వెళ్తున్నారా సంక్రాంతికి? మనం ఎప్పుడు వెళ్తున్నాం? రేపు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? కిందకి. నువ్వు నాకు కింద ఎక్కడ కనిపించలేదు, చూసాను ఇప్పుడే. గురువు ఎందుకు? ఊరికే. నువ్వు ఏ బ్లాక్లోకి వెళ్ళావు కదా? ఏ బ్లాక్లోకి వెళ్ళావు? ఇక్కడే ఉన్నానని చెప్తావేంటి నువ్వు నాకు? ఏ బ్లాక్లోకి వెళ్ళకూడదని చెప్పానా? అదే సమర్థ పిల్లలకి వెళ్ళారా? అది పెట్టు. ఈ అలసంద వడలు టేస్ట్ అద్దరిపోయాయండి. నేను మినపప్పు వేసి చేశాను కదా, చాలా బాగున్నాయి. పైన క్రిస్పీగా చాలా కమ్మగా ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అత్తమ్మ వాళ్ళైతే చక్కగా రుబ్బు రోట్లో రుబ్బుతారండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా కచ్చబచ్చగా అట్లా రుబ్బుతారనమాట. అలా అయితే ఇంకా బాగుంటాయి, ఇంకా కొంచెం క్రిస్పీగా పలుకులు తగులుతూ బాగుంటాయి అన్నమాట. నేను గ్రైండర్లు రుబ్బానండి.
ఈ గారెలకు కానీ వడలకి కానీ మిక్సీలో వేయను, ఖచ్చితంగా గ్రైండర్లోనే రుబ్బుతాను. గ్రైండర్లో రుబ్బితేనే మనకి బాగుంటాయండి, పిండి ఉరుమవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. మిక్సీలో ఏంటంటే మనం రుబ్బే విధంగా రుబ్బకపోతే గట్టిగా ఉంటాయి, బాగోవు. సో అందుకని మ్యాక్సిమం ఈ గారెలు వడలు ఏవైనా సరే నేను గ్రైండర్లోనే వేస్తాను. 1:00కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంక ఈరోజు లంచ్ అయితే చేయను. సాహితీ సాత్విక్ ఇద్దరు మంచిగా ఎండ వచ్చింది కదండి ఈరోజు మార్నింగే కింద ఆటలు స్టార్ట్ చేశారు. లేదంటే ఈ టైంకి ఇద్దరు గదిలో కూర్చొని హీటర్ వేసుకుని కూర్చుని టీవీ చూస్తూ ఉండేవారు. ఈరోజు ఎండ వచ్చింది కదా, ఆడుకుంటున్నారు. సీతారాం తాతయ్య గారు చూసారు కదండి, చిన్నపిల్లలు కనిపిస్తే అట్లా నమస్కారం చేసుకుంటారనమాట. ఇక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఆడపిల్లలకే చేసుకుంటారండి, మగపిల్లలకు కాదు. 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంక వీళ్ళకి దేవతతో సమానం అన్నమాట. సాహితీ కనిపించిన సాహితీకి నమస్కారం చేసుకుంటారు. సో అట్లా సీతారాం తాతయ్య గారు పాపం చలికి అస్సలు బయటికి రావట్లేదు. ఈరోజే చూశాను తాతయ్య గారిని నేను. సో లోపలే ఉంటున్నారనమాట. సో నమస్కారం చేసుకుంటున్నారు. ఈరోజు సూర్యనారాయణమూర్తి వచ్చాడు కదా, సో తాతయ్య గారు పంచభూతాలకి అట్లా నమస్కారం చేసుకుంటారు. ఈరోజు 9:30, 10 ఆ టైంకి అంటే మార్నింగే ఎండ వచ్చేసిందనమాట. చాలా రోజుల తర్వాత, అంటే జనవరి మంత్ వచ్చిన తర్వాత మార్నింగ్ టైంలో ఎండొచ్చిందనమాట ఈరోజు. మార్నింగే ఎండొచ్చినందుకు నాకు ఒక పక్కన ఆనందం, ఒక పక్కన బాధగా కూడా ఉందండి. ఆనందం ఎందుకంటే ఎండొస్తుంది, చక్కగా అందరూ బయటకొచ్చి కూర్చుని ఇంకా ఈ చలి నుంచి కొంచెం ఉపశమనం అయితే పొందుతున్నారు. బాధ ఎందుకంటే ఆహ్, ఈరోజొచ్చింది ఓకే. రేపటి నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఎండొచ్చిందనుకోండి, స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తారనమాట. నార్మల్‌గా ఏంటంటే జాన్ మంత్ మొత్తం ఆహ్, మంచు పట్టేసి ఉంటుంది. అందుకని జనవరి మంత్ మొత్తం ఆల్మోస్ట్ హాలిడేస్ ఉంటాయి. ఒకవేళ ఈ విధంగా మార్నింగ్ టైమ్‌లోనే ఎండ రావడం స్టార్ట్ అయిందనుకోండి, స్కూల్స్ అన్నీ గూడా రీఓపెన్ అవుతాయనమాట. హ్మ్. స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి మేము ఊరు వెళ్తున్నాము. సో, మేము వచ్చే వరకు స్కూల్స్ రీఓపెన్ చేయకుండా ఉంటే హాలిడేస్ అవి కలిసొస్తాయి గదా అని అనుకుంటున్నాననమాట నేను. ఇంకా స్కూల్ ఓపెన్ చేసినా గూడా లీవ్ పెట్టి వెళ్ళిపోవడమే. తప్పదు గదండీ! కంపల్సరీ మనం మన పండగకి వెళ్ళాల్సిందే. ఇంకా అర్జున్ వస్తున్నారు. మార్నింగ్ ఆయన పాపం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయారండి. సో, టికెట్ కోసం. సో, ఇప్పుడు వస్తున్నారనమాట. ఇంక ఆయనకి బాక్స్‌లో పెట్టేసాను. బాక్స్‌లో పెట్టేయమన్నారు. ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత తింటారు. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ విధంగా బాల్కనీలో ఎండలో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేశాననమాట. ఇంకిక్కడ ఎండ రావట్లేదు కదండీ! పాపం పిల్లలందరూ గూడా బయటికి రావట్లేదనమాట అసలు ఆడుకోవడానికి. ఈరోజు మార్నింగే ఎండొచ్చింది గదా! ఇంకా పిల్లలందరూ గూడా పార్క్‌లో ఆడుకుంటున్నారు కింద. సందడిగా ఉన్నారనమాట. ఆహ్, చలికి పిల్లల్ని ఎవ్వరు కూడా బయటికి పంపించట్లేదండి. ఈ చలిగాలిలకి వాటికి ఆహ్, ఈ చెవుపోట్లవి వస్తాయి గదా! అందుకని పిల్లలెవరు బయట కనిపించట్లేదు. चार्जिंग हो गया लड्डू, चार्जिंग हो गया। खत्म नहीं हुआ। బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత నేనిక్కడ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. ఒక 2, 3 మంత్స్ అయిందేమో నేను ఐబ్రోస్ చేయించుకొని. అయోధ్య వెళ్ళాను కదండీ! అప్పుడు చేయించుకున్నాను. లాస్ట్ టైమ్ ఊరు వెళ్ళినప్పుడు కూడా చేయించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నాననమాట. మా కాలనీలోనే మా ఇంటి పక్కనే బ్యూటీ పార్లర్ అండి. అయినా సరే నేను రెగ్యులర్‌గా ఐబ్రోస్ అవి చేయించుకోను. ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు, గుర్తుండదు కూడా నాకు. ప్రతి నెల చేయించుకోవాలి అని గుర్తు కూడా ఉండదండి. ఊరు వెళ్తున్నప్పుడు, లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు
ఆ టైంలో మాత్రమే చేయించుకుంటూ ఉంటాను. సో, ఇదే మా ఇంటికి పక్కనే బ్యూటీ పార్లర్ అనమాట. ఇక్కడికైతే వచ్చాను. ఇంకిప్పుడు ఐబ్రోస్ చేయించుకొని సో, ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. పిల్లలందరూ చక్కగా ఎండొచ్చింది కదండీ! ఎవరు గుమ్మాల్లో వాళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు గూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోయారండి. ఇంకా ఫుల్ ఆటలాడుకుంటున్నారు. నేను కూడా పిలవలేదు. ఇంకొక 10, 12 డేస్ అట్లా ఇక్కడ ఫ్రెండ్స్ అందరిని మిస్ అవుతారు గదా! అందుకని ఇంక వాళ్ళతో ఫుల్ ఆటలాడుకుంటున్నారు. ఈ శారీ మీకు గుర్తుందా అండి? అర్జున్ వెడ్డింగ్ యానివర్సరీకి ఇచ్చారు కదా! ఆ శారీ అన్నమాట. నాకన్నీ ఊరు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు గుర్తొస్తాయి. ఈ శారీకి ఫాల్ కుట్టుకోవాలి అని ఈ శారీ కొన్నప్పుడే ఒక 4 డేస్ తర్వాత ఫాల్ అవి తెచ్చుకున్నాను. కుట్టేసి ఉంచుకుందాం. ఎప్పుడైనా కట్టుకోవడానికి ఉంటుంది. యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండీ! అప్పుడు కట్టుకుందాం అనుకున్నాను. ఫాల్ అవి కుట్టుకోలేదనమాట. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అట్‌లీస్ట్ సంక్రాంతి రోజైనా సరే కట్టుకుందాం అని ఇప్పుడైతే ఇది ఫస్ట్ జిగ్‌జాగ్ చేస్తున్నాను. జిగ్‌జాగ్ చేసుకొని ఫాల్ వేసుకుంటాను. బ్లౌజ్ కుట్టించలేదండి. ఇక్కడ ఎప్పుడు నేను బ్లౌజెస్ ఏం కుట్టించలేదనమాట. స్టిచ్ చేయించలేదు. బ్లౌజెస్ ఎలా కుడతారో ఏంటో అని. సో, బ్లౌజ్ అయితే ఇదనమాట. మంచి రెడ్ కలర్. మిర్చి రెడ్ అనమాట. బావుంది. మంచిగా బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి. ఫస్ట్ అయితే ఫాలు వేసేసుకొని జిగ్‌జాగ్ చేసుకున్నామనుకోండి, అక్కడ ఏదో ఒక బ్లౌజ్ ఉంటుంది. మెరూన్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉంటదనమాట. సో, అది వేసుకొని అట్‌లీస్ట్ సంక్రాంతి రోజైనా సరే కట్టుకుందాం అని అనుకుంటున్నాను. శారీ అయితే కొంచెం పల్చగా ఉందండి. శారీ చూడ్డానికి బావుంది గానీ, పల్చగా ఉంది. సో, ఫస్ట్ అయితే ఇది జిగ్‌జాగ్ చేస్తున్నాను. రేపే జర్నీ కాబట్టి ఇంకిప్పుడు ఇది కంపల్సరీ చేసుకోవాలి. జిగ్‌జాగ్ చేసి ఫాల్ వేస్తున్నాను. ఈ కలర్ టైంకి నాకు ఆ కలర్ థ్రెడ్‌లు కూడా కనపడట్లేదు. యెల్లో కలర్ ఉండాలిక్కడ జిగ్‌జాగ్ చేయడానికి. యెల్లో కలర్ కనిపించలేదు. గ్రీన్ వేసేస్తున్నాను. జిగ్‌జాగ్ అయితే అయిపోయింది. ఈ మిషన్ నేను ఆల్రెడీ చెప్పాననుకుంటా. కర్ణాటకలో ఉన్నప్పుడు తీసుకున్నానండి. పిల్లలు అంటే అప్పట్లో టైలరింగ్ నేర్చుకున్నాను కర్ణాటకలో ఉన్నప్పుడు. టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడే తీసుకున్నాననమాట. ఆహ్, పిల్లలు పుట్టకముందు నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకునేదాన్నండి. సాహిదమ్మకు కూడా చిన్నప్పుడు చిన్ని చిన్ని గౌన్‌లవి కుట్టేదాన్ని. ఇంక వాళ్ళు పెద్దవుతూ ఉన్న టైంలో అసలు ఈ మిషన్ బయటికి తీయడానికే అవ్వలేదు నాకైతే. అప్పుడప్పుడు పిల్లల బట్టలేమన్నా కుట్టాలి అన్నా ఆ టైంలో ఇప్పుడు తీస్తున్నాను గానీ లేదంటే ఈ మిషన్ అసలు తీయట్లేదు. బ్లౌజు స్టిచ్ చేసుకోవడం గూడా మర్చిపోయానండి. మనం రెగ్యులర్‌గా కుడుతూ ఉంటేనే మనకు గుర్తుంటుంది గదా! బట్ ఆ కటింగ్స్ అవి ఉన్నాయి. కుట్టగలను. బట్ టైం ఉండట్లేదంతే. అసలు బయట బ్లౌజెస్ అవి స్టిచ్ చేయడానికి ఎంతెంత తీసుకుంటున్నారో కదండీ! అలాంటప్పుడు అనిపిస్తదనమాట. చేతిలో మిషన్ ఉంది. కానీ మనకు టైం లేదు అని. సో, మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకుంటే ఎంత బావుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫాల్ చూసారా ఎంతుందో? మన సైడు బేబీ ఫాల్స్ వస్తున్నాయి కదండీ! నాకు ఆ చిన్ని బేబీ ఫాల్స్ అంటేనే ఇష్టం. ఇక్కడ అసలు అవి దొరకవంట. చిన్న బేబీ ఫాల్స్ అంటే ఏంటో కూడా తెలీదంటండి వీళ్ళకి. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి వేసుకోండి. మీకు అలా చిన్నగా కావాలి అంటే అని. నేను లాస్ట్ టైము హ్మ్. మీషోలో ఒక 3, 4 డైలీ యూజ్ శారీస్ బుక్ చేసుకున్నాను గదా! అప్పుడు ఈ ఫాల్‌ని 2గా కట్ చేసి వేసుకున్నాననమాట. చిన్న ఫాల్స్ లేవు ఇక్కడ దొరకట్లేదు అని. మన సైడు ఇవి దొరుకుతాయి. కావాలంటే బేబీ ఫాల్స్ కూడా దొరుకుతాయి కదండీ! బట్ చాలా మంది ఆ చిన్ని చిన్ని బేబీ ఫాల్స్ వేసుకోవడానికే ఇష్టపడతారు. నాకు కూడా అంతే అనమాట. ఇంకా ఇది మళ్ళీ కట్ చేయడం, అవి మళ్ళీ కుట్టడం అవంతా టైం వేస్ట్ కదండీ! అందుకని ఇంక ఈ ఫాలు పెద్ద ఫాలే వేసేస్తున్నాను. ఇంకిక్కడ శారీకి జిగ్‌జాగ్ చేసేసుకొని ఫాల్ కుట్టేసుకున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ ఎప్పుడో బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారండి కిందకి. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 2:00 అవుతుందనమాట. ఇప్పుడు ఆకలేస్తుందమ్మా అని వచ్చారు. ఈరోజు నేను స్పెషల్‌గా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదండి. నేను ఇంక లేట్‌గా తిన్నాను కదా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చెయ్యను.
ఇంక వాళ్ళిద్దరికీ కొంచెం పప్పుచారు పెట్టాననమాట. సో, వేడివేడిగా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. సో, వాళ్ళిద్దరికీ భోజనం అయితే పెట్టేశాను. ఇంకిక్కడ బట్టలన్నీ తీసి రెడీ పెట్టుకున్నాను. ఊరు తీసుకువెళ్ళే బట్టలన్నీ కూడా తీసి ఒక పక్కన ఫోల్డ్ చేసి పెట్టేసానండి. అర్జునే సర్దుతారనమాట వచ్చి. ఒకవేళ నేను ఇవి బ్యాగ్‌లో సర్దేసినా ఆయనకి నచ్చవు. తీసేసి మళ్ళీ సర్దుకుంటారు. అందుకని ఊరు వెళ్ళే ప్రతిసారి నేను బట్టలన్నీ ఏమేమి తీసుకువెళ్తామో నీట్‌గా తీసి ఒక చోట పెట్టి ఉంచుతాను. ఆయనే సర్దుకుంటారు. ఈసారి ఎక్కువ బట్టలేమి తీసుకువెళ్ళట్లేదండి. 10 డేసే కదా! సంక్రాంతికి పిల్లలకి బట్టలేమి తీయలేదు. షాపింగ్ ఏమి చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి అంటే మా షాపింగ్ ఏమి లేదులెండి. మొన్న నోములకి అవే అన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టారు కదా! అవే ఇంకా బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకోలేదు. పిల్లలకి మాత్రమే సంక్రాంతికి బట్టలు తీస్తాము. అది కూడా ఊరు వెళ్ళిన తర్వాత తీస్తాము. 2 డేస్ ముందు వెళ్తున్నాం కదండీ! సో, వెళ్ళిన రోజున వీలైతే గనక షాపింగ్‌కయితే వెళ్తాం. పిల్లలకి బట్టలవి తీసుకుంటాము. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు తీసుకోవడం, సర్దుకోవడం అంటే అసలు ఎంత ఆనందమో, ఎంత హ్యాపీగా బట్టలు సర్దుకుంటామో, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంతే బాధుంటుందనమాట. బట్టలు సర్దుకుంటున్నప్పుడే బాధొచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం భలే హ్యాపీగా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని సర్దేసుకుంటామనమాట. ఇంక ఈ నైటంతా అర్జున్‌కి నాకు నిద్ర పట్టదండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా? అన్నట్టే ఉంటుంది. సో, అలా ఉంటదనమాట. ఇక్కడి నుంచి మేము ఆంధ్ర వెళ్ళేటప్పుడు అంత హ్యాపీగా ఉంటాము. సో, బట్టలన్నీ తీశాను. ఇప్పుడు టైము దగ్గర దగ్గర 4:00 అవుతుందండి. 5, 5:30 ఆ టైంకి అర్జున్ వస్తానన్నారు. సో, ఆయనొచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ కూడా సో, బ్యాగ్‌లో అయితే సర్దుకుంటాము. ఇంకా, ఇంకా తీసుకువెళ్ళవలసినవి అవన్నీ కూడా సర్దుకోవాలి. కిచెన్‌లో కొన్ని ఐటెమ్స్ అవి ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుకోవాలనమాట. అర్జున్ వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాం. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో జర్నీ వ్లాగ్ వస్తుంది. జర్నీ వ్లాగ్ తర్వాత మీకిష్టమైన విలేజ్ వ్లాగ్స్ వస్తాయి. వ్లాగ్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.